ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి చేసిన పార్టీ సెక్రటరీస్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని విపత్కర పరిస్థితులు రోజు రోజుకి ఆంధ్రుల భవిష్యత్తుని దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ మైదాన పార్టీలన్నీ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద కుట్ర చేస్తున్నారు. అసలు రాష్ట్ర విభజన జరిగి సుమారు 12 ఏళ్ళు కావస్తుంది. ఈ 12 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కూడా లేదు. రోజు రోజుకి విషయం చెబుతున్నారు. కేంద్రంలో కనీసం ఆంధ్రప్రదేశ్కి బకాయి ఉన్నటువంటి రాయితీలను కానీ, అలాగే విభజన చట్టం ప్రకారం మనకి రావాల్సినటువంటి వాటి కోసం కానీ ఎవరు కూడా కేంద్రాన్ని ప్రశ్నించేటటువంటి దమ్ము లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలు కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఒక త్రాటి మీదకి రావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణమే మనకి శరణ్యం. ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళెవరికి ఆంధ్ర భావజాలం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆంధ్ర మట్టి వాసన తెలియదు, ఈ నేల విలువ తెలియదు. ఇక్కడ వాళ్ళు ఎవరో బ్రతుకుతా లేదు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ జీవన స్థితి ఇదంతా కూడా పరాయి రాష్ట్రాల్లోని, పరాయి దేశాల్లోని వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలన్నీ. ఇక్కడ రాజకీయాలు మాత్రమే శాసిస్తారు. కానీ మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు కావాలి అనుకునే ప్రతి తల్లిదండ్రులు కూడా ఆంధ్రప్రదేశ్లో నా ఆంధ్రప్రదేశ్ అనే భావజాలంతో ఇక్కడున్నటువంటి ఆంధ్రులందరూ కూడా మనం గెలవాలి, మన బిడ్డలను గెలిపించాలని ఒక లక్ష్య సాధనతో మనమందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే ఈ రాజకీయ పార్టీల మొత్తులో పడితే ఖచ్చితంగా మన భవిష్యత్తుతో పాటు మన బిడ్డల భవిష్యత్తు మన కళ్ళ ముందే ఆవిరైపోతుంది. ఇవన్నీ గమనించండి. ఇక్కడ ఏ కుల నాయకుడైనా, ఏ మత నాయకుడైనా సరే మన కోసం కానీ, మన భవిష్యత్తు కోసం కానీ, మన బిడ్డల భవిష్యత్తు కోసం కానీ ఆలోచించేవాడు కాదు. ఇక్కడ కుల జెండాన్ని ఎత్తుకున్నవాడు కానీ, అలాగే మతపరమైనటువంటి ఉద్యమాలకి ఆజ్యం పోస్తున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ చట్టసభలకు వెళ్ళడానికి ఇక్కడ ప్రజల్ని, ఆ వర్గాల ప్రజల్ని, ఈ ప్రాంత జనాన్ని అమ్మేస్తూ వాడి యొక్క సుఖం కోసం, వాడి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ ఆంధ్ర అనే ఒక భావజాలాన్ని రోజు రోజుకి హీనస్థితికి తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకని ఆనాడు జయాంధ్ర ఉద్యమం ఎంత గొప్పగా జరిగిందంటే ఆంధ్రలో చరిత్ర దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ కేంద్రాన్ని ఆ రోజు గడగడలాడించినటువంటి చరిత్ర జయాంధ్ర ఉద్యమం. అలాంటి గొప్ప జయాంధ్ర ఉద్యమం ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడిచింది. తెన్నేటి విశ్వనాథం గారు, కాకాని వెంకటరత్నం గారు, అలాగే గౌతు లచ్చన్న గారు ఇలాంటి మహా యోధులు నిస్వార్థమైనటువంటి ఉద్యమాన్ని ఆ రోజు సుమారు 450 మంది తూటాలకి ప్రాణాలు అర్పించారు, ఎదురొట్టారు. ఆంధ్ర పౌరుషం అలాంటిది, ఆంధ్రుల యొక్క సత్తా అటువంటిది. ఢిల్లీ బలగాల్ని తరిమి కొట్టారు. ఆ రోజు విద్యార్థులు నన్ను కాల్చని నా ఆంధ్ర నాకు కావాలి, నా ఆంధ్రుల భవిష్యత్తు నాకు, నువ్వేంటో నాకు ఇచ్చేది, నా ఆంధ్ర వెలకట్టలేనటువంటి సంపద కలిగినటువంటి రాష్ట్రం నాది అని ఆ రోజు ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అలాంటి ఉద్యమాన్ని నీరుగార్చినటువంటి చరిత్ర ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు. కానీ మనమందరం కూడా జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తిని ఒకసారి మనం జ్ఞప్తికి తెచ్చుకొని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా మన బిడ్డల భవిష్యత్తుకి పనికిరాడు. మన భవిష్యత్తును ఎలాగ అమ్మేశారు, మన బిడ్డల భవిష్యత్తు మీద కూడా కుట్ర జరుగుతుంది. అందుకని బిడ్డల యోగక్షేమాలు ఆలోచించేటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా జై ఆంధ్ర అనే స్ఫూర్తితో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఈ మహోన్నత ఉద్యమ కార్యాచరణలో, ఈ ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి. ఈ జై ఆంధ్ర అనే ఒక స్లోగన్తో ప్రతి వ్యక్తి కూడా ఈ మహోన్నత ఉద్యమంలో చారిత్రాత్మక స్థానం దక్కించుకోవడానికి ప్రతి ఆంధ్రుడు కూడా భాగస్వాములు కావాలని ముందు ఈ కార్యాచరణని చాలా బలమైనటువంటి ఉద్యమ కార్యాచరణగా తీసుకెళ్ళడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.